इषभे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः। ముఖము పైన అగ్ని యొక్క తేజము, శ్వాసలో అగ్ని యొక్క తాపము, ఇక హృదయంలో అగ్ని యొక్క పవిత్రతతో జన్మించింది నీ పుత్రిక పితృదేవా. దేవతలిచ్చిన ఈ వరదానాన్ని తమ చరణాల చెంత సమర్పిస్తున్నాను. శుభ స్వాగతం. ఇక్కడికి విచ్చేసిన రాజులకు రాకుమారులకు స్వాగతం. ఈ దివ్య ధనస్సును ఎక్కువ పెట్టాలనుకున్న యోధునికి తన మనసులో తన సామర్థ్యం మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అతని మనసులో ఏమాత్రం సందేహం ఉన్నా అతనికి ఈ ధనస్సు బరువు పర్వతాన్ని మించి అధికంగా ఉంది. కేవలం ఆ అర్థంలోనే నకుడన్నాడు. మన అర్జునుడి భాగ్యం. అర్జునుడికి లభించినది ఏదైనా మీ ఐదుగురు సరిసమానంగా పంచు. ద్రౌపది, ఆగమ్మా. కానీ అర్జున, నీవు ఒక కన్య గురించి దానం అన్న పదాన్ని ఎందుకు ఉపయోగించావు? దానం కదా మాట, కన్యాదానం. నిజమే ద్రౌపది, తప్పంతా నాదే. నా మీద కోపాన్ని చూపించే హక్కు నీకుందమ్మా. నేను నీ పట్ల అపరాధం చేశాను. లేదు మాట, నన్ను క్షమించండి. మిమ్మల్ని తప్పు పట్టడం సముచితం కాదు. నదికి ఒకవేళ వరద వస్తే అందులో జింక మునిగిపోతే అందులో నది తప్పేమీ లేదు. కానీ తప్పు జింకది కూడా కాదు కదా మాట. ఈ పరిస్థితుల్లో నేను చేసిన తప్పే ఉంది మాట. శాంతించు ద్రౌపది. ఒక స్త్రీ వివాహం ఐదుగురు పురుషులతో ఏ విధంగా జరుగుతుంది? అధర్మం కదా గోవింద. మరి నీవి అధర్మ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నావు ద్రౌపది? ఇంకేం చేయగలను గోవింద? కుంతి మాత నలుగురు పుత్రులను ఏ విధంగా సన్యాసం తీసుకొని వదలను? ఆ విధంగా జరిగి ఉంటే ఆమె హృదయం క్షోభించి ఉండేది. ఆమె నా తృప్తి కోసం నా ముందు తన కన్నీటిని కూడా దిగమింగుకుంది. మరి నేనే విధంగా స్వార్థపరురాలై కేవలం నా గురించి ఆలోచించగలను. కానీ నీ హృదయంలో నీ కరుణ వలనే నీవి నిర్ణయం తీసుకున్నావు సఖి. ఇక మనమెందుకు హస్తినాపురి వెళ్ళి జీవితం ఆడడం? రాజు అనేవాడి యుద్ధానికి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించరాదు అర్జున. చిన్న తండ్రి,
మేము హస్తినాపురానికి త్వరలోనే రాగలం. అక్కడ పెద్ద తండ్రి మమ్ము ఆదేశిస్తే ద్యూతంలో తప్పక పాల్గొంటాం. ఎంతో గర్వంగా ఇక్కడికి తరలి వస్తున్నారా? వారి గర్వాన్ని మనం సర్వనాశనం చేస్తాం. అగ్రజ, యుద్ధంలో ఒకవేళ రాజులు ఓడిపోతే వారి శస్త్రాన్ని త్యజించక తప్పదు. కానీ ఒక స్త్రీని ఇలా వివస్త్రణ చేయడం న్యాయం కాదు. యోధుడు నిశస్త్రుడు కావడానికి స్త్రీ వివస్త్ర కావడానికి భేదముంది అగ్రజ. ఇక ఈ ద్రుపద కుమారి కురు వంశానికి కులవదు. ఇది కాదలేము. కులవద్దు. శిరస్సుపై చూడమని ధరించినంత మాత్రాన ఇటువంటి స్త్రీ పవిత్రురాలు కాలేదు. నీవు ఎటువంటి స్త్రీని కులవద్దు అంటున్నావా? ఇటువంటి స్త్రీని ఈమె 5 పురుషులతో సంసారం చేస్తోంది. అయినా వ్యభిచారిణి శరీరంపై వస్త్రాలున్నా లేకున్నా ఏ భేదము లేదు. ఈ దాసి ధరించిన వస్త్రాలను వలిచాయి. ఒక విషయం గుర్తుంచుకోండి ధర్మజ్ఞానులారా. దుర్యోధనుడు చేసిన పాపాలకు వానికి దండన తప్పక లభిస్తుంది. కానీ అంతకంటే ముందు ఈ సభలో సమావేశమైన మీ అందరికీ మీ మౌనానికి తగిన దండన లభిస్తుంది. ఇది నా శాపం.